ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. 22,50,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. గత ఏడాది కంటే 1,80,000 మంది అదనం. తెలంగాణలోని 24 పట్టణాల్లో 199 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్లోని 69 కేంద్రాలు ఉన్నాయి. 73,000 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. ఏపీలో 25 పట్టణాల్లోని 180 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. 45,000 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు పరీక్షకు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహణ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుండి 1:30 పరీక్షా కేంద్రం గేట్స్ మూసివేస్తారు. ఆ తర్వాత 1 నిమిషం ఆలస్యమైన లోపలకు అనుమతించారు. 11 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 1:50 ప్రశ్నాపత్రం పంపిణీ చేస్తారు. 2 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువెళ్లకూడదు. నిబంధనల ప్రకారం డ్రెస్ కోడ్ పాటిస్తేనే పరీక్షకు అనుమతిస్తారు అధికారులు.